కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 5 వారాల నుంచి కూడా పరిశుద్ధాత్మని గురించి ఎన్నో విలువైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. గత వారం పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన ఆ సమయాన్ని గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఏ సమయంలో ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు అన్నది మానవాళ్ళని రక్షించడానికి. ఎవరైతే క్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్త బలిని అంగీకరించి విశ్వాసాలు కొనసాగుతారో వారిని పరలోకంలో అడుగుపెట్టేంత వరకు కూడా వారికి సహాయకారిగా ఉండటానికి, శాశ్వత కాలం విమోచన దినం వరకు మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చారో మనం ఆలోచించాం. గత వారం అంశం అర్థమైంది మీకు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎప్పుడు వచ్చారు? పెంతెకొస్తు అనే పండగ రోజున ఈ భూమి మీదకి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పటి వరకు ఆయన మనతోనే ఉన్నాడు. యేసుప్రభువు వారు రెండో రాకడ వరకు కూడా ఆయన మన సజీవులమై ఉంటే మనతోనే ఉంటాడు. ఒకవేళ మనం ఈ శరీరంలోంచి విమోచన వస్తే కనుక తర్వాత ఎవరైతే ఈ భూమి మీద క్రీస్తు రాకడ వరకు కొనసాగుతారో వారితో ఆయన ఉంటాడనేది మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అంతకు మునుపు మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని పరిశుద్ధాత్ముడి భూమి మీదకి వచ్చే వరకు 4000 సంవత్సరాల చరిత్ర ఈ భూమి మీద జరిగినట్లు మనం చూస్తున్నాం. మానవాళి ఉనికి ఎప్పుడైతే ప్రారంభమైందో అది మొదలుకొని పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చేంత వరకు 4000 సంవత్సరాలు కాలం జరిగింది. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలు కాలం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. మరి ఈ భూమి మీదకి రాకమునుపు పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆయన పరిచర్య ఏంటి, ఆయన ఉనికిని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన చేసిన పరిచర్యని మనం గుర్తిస్తే కనుక ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మానవాళిని ప్రేమించి నరజాతిని ప్రేమించి ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాకమునుపు పాత నిబంధన కాలంలో ఆయన చేసినటువంటి పని గురించి ఈరోజు కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారి జీవితం కూడా అంతే. ఆయన ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. అంతకు మునుపు 4000 సంవత్సరాల చరిత్ర జరిగింది. 4000 సంవత్సరాలు ఆయన ప్రత్యక్షత మనకి పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత నిబంధనలో చేసిన ఆ పని, యేసుప్రభువు వారు జరిగించిన పని పరిపూర్ణమైనటువంటి పని కాదు. తాత్కాలికంగా సమయాన్ని బట్టి ఆయన ఆ పనిని జరిగించినట్టు మనకు కనపడుతుంది. కానీ పరిపూర్ణమైన పని ఎప్పుడు జరిగిందంటే మానవ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆయన ఏ పని నిమిత్తం మీద వచ్చారో ఆ పని సంపూర్ణమైంది. పాత నిబంధనలు చేసిన పని సంపూర్ణమైంది కాదు. కొత్త నిబంధనలో శిలువలో ఎప్పుడైతే తన ప్రాణాన్ని పెట్టారో అది కొత్త నిబంధన పరిచర్య కిందకు వస్తూ ఆయన పరిపూర్ణమైన పనిని చేసినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు కూడా అంతే. పాత నిబంధనలో చాలా సందర్భాల్లో కనిపించారు ఆయన, చాలా సందర్భాల్లో ఆయన ఉన్నాడు. కానీ అది పని కాదని అంటలా, పరిపూర్ణమైనటువంటి పని కాదు. పాత నిబంధనలో అప్పుడప్పుడు తాత్కాలికంగా ఆయన వస్తూ వెళ్తూ ఉన్నాడు. అది గత వారం మనం చూసాం. పాత నిబంధనకి కొత్త నిబంధనకి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యని మనం ఆలోచించినప్పుడు ఆయన వచ్చి వెళ్తూ ఉండేవాడు. అంతేనా? గత వారం నేర్చుకున్నది ఏంటి? ఆయన వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ వాదించడు అనే సందర్భం కూడా మనం చూస్తాం. రాగా, ప్రేరేపింపగా, మరలా రాగా, విడిచిపోయి అనే వ్యక్తుల జీవితాల్లో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యను గుర్చినటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. అంటే వచ్చి వెళ్తున్నట్టుగా కనపడుతుంది. పాత నిబంధనలో ఆయన ప్రజలతో ఉన్నాడు, కొత్త నిబంధనలో ప్రజలలో ఉన్నాడు. ఇది మనం గ్రహించాం మన వారం. పాత నిబంధనలు ఆయన పరిచర్య గురించి ఈరోజు కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలిస్తూ మనసును పెట్టాల్సిందిగా పెట్టమని చేస్తున్నాను. పాత నిబంధనలో ఆయన చేసినటువంటి ఒక పని ఏంటంటే పరిశుద్ధాత్మని పనుల్లో ఇది ప్రధానమైనటువంటి కార్యక్రమం. అదేంటంటే దేవుని వర్తమానం తెలియజేయటం. పాత నిబంధనలో ప్రజలకి ఆయా యుగానికి సంబంధించినటువంటి సందేశాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో పనిచేశారు.
దేవుని దగ్గర నుంచి సందేశాన్ని పట్టుకొచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు ఇవ్వగా ప్రవక్తలు కానీ భక్తులు కానీ ఆ విషయాలు ప్రజలకు తెలియజేశారు. ప్రవక్తలు వారంతటా ఏం మాట్లాడాల, ప్రవక్తలు సొంత ఉద్దేశాలేమి వాళ్ళు చెప్పలా. మనకి బైబిలు 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాల్లో కొత్త నిబంధన 27 అయితే పాత నిబంధన 39 పుస్తకాలు. కొత్త నిబంధన 27 పుస్తకాలే కాదు, పాత నిబంధన 39 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే భక్తులు రాశారు. అంటే పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే దేవుని వర్తమానాన్ని ప్రజలకు అందించడం. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని బైబిల్ చదువుతున్న ప్రతి వ్యక్తి కూడా మొదటగా గ్రహించుకోవాలంట. ఎలా? ఊహను బట్టి కాదు, కలగలేదు, ఊహను బట్టి చెప్పలేదు వాళ్ళు. లేఖనంలో ఏ ప్రవచనం కూడా ఊహను బట్టి చెప్పింది కాదు. ఎందుకంటే ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఇష్టాన్ని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. అంటే 66 పుస్తకాల సందేశం నరజాతికి పరిశుద్ధాత్ముడిచ్చిన బహుమానం. మానవాళమైన మన కొరకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన బహుమానం, దేవుని దగ్గర నుంచి పట్టుకుని వచ్చిన సందేశం. ఎవరిచ్చారు ఇది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. మాట్లాడింది భక్తులు, రాయించింది భక్తులు, కానీ వారి చేత పలికించి రాయించింది పరిశుద్ధాత్ముడు. ఈ ఈ ఈ గ్రంథం పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన బహుమానం. ఈ గ్రంథం పరిశుద్ధాత్మ యొక్క సృష్టి. ఈ బైబిల్ గ్రంథం, వేద గ్రంథం పరిశుద్ధాత్మ యొక్క సృష్టి. ఇది మనుషులు రాయిస్తే వచ్చింది కాదు, ఇది మనుషులు రాస్తే వచ్చింది కాదు, ఇది మనుషులకు ఊహను బట్టి కలిగింది కాదు. ఇది మనుషులు ఇష్టాన్ని అనుసరిస్తూ, చూడండి కొంతమంది ఇష్టంతో రాస్తుంటారు కొన్ని పుస్తకాలు. మనుషులు పుస్తకాలు రాస్తున్నారుగా, చాలా కోట్ల కొలదిగా ఉన్నాయి పుస్తకాలు భూమి మీద. అలా రాస్తే ఎవరో కొంతమంది, అదే 40 మంది భక్తులు రాస్తే వచ్చింది కాదు ఇది. బైబిల్ మొత్తం 66 పుస్తకాల సందేశాన్ని 40 మంది భక్తులు రాశారు. ఈ 40 మంది భక్తులు వాళ్ళ ఊహను బట్టో వాళ్ళ ఇష్టాన్ని బట్టో రాసింది కాదు. ఇది పరిశుద్ధాత్మ యొక్క సృష్టి. అంటే పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధన 27 పుస్తకాలే కాదు, పాత నిబంధన 39 పుస్తకాలు కూడా ఆయన రాయించినవే. పాత నిబంధనలు ఆయన పరిచర్య ఏంటంటే దేవుని దగ్గర నుంచి సందేశాన్ని అందించటం, దేవుని దగ్గర నుంచి సందేశాన్ని అందించటం. ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ప్రవచనము అనే పదం కనపడుతుంది. 20వ వచనంలో కనపడుతుంది, 21వ వచనంలో కూడా కనపడుతుంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని గ్రహించుకోండి. మొదట అనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కలగదు. ప్రవచనము ప్రవచనము అని రెండు సార్లు అపోస్తలుడు సంబోధిస్తున్నాడు. ప్రవచనము అంటే ఏంటి? సాధారణంగా తెలుగు బైబిల్లో మనకి ఇచ్చింది ఏంటంటే భవిష్యత్తులో జరిగేది చెప్పటం. ప్రవచనము అంటే భవిష్యత్తులో జరిగేది. అదేనా? ప్రవచనం అని అంటే భవిష్యత్తులో జరిగేదేనా? అవును. చూసారు, ప్రశ్న అడిగేసరికి మళ్ళీ తేలమో కలిసి చూస్తున్నారు. ప్రవచనం అని అంటే భవిష్యత్తులో జరిగేదే. భవిష్యత్తులో జరిగేదాన్నే ప్రవచనం అంటారు. అయితే ప్రవచనం అనే పదానికి భవిష్యత్తులో జరిగేది మాత్రమే అని మనం నిర్వచిస్తే కనుక మళ్ళీ తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ప్రవచనం అనేది భవిష్యత్తులో జరిగేదే కాదు, జరిగిపోయిన దాన్ని కూడా చెప్పడం ప్రవచనం అంటారు. జరిగిపోయింది చెప్పడం కూడా ప్రవచనమేనా? ఎవరు చెప్పారు? ఊపేస్తున్నారు ఇలా తలకాయలు. అర్థం అవట్లేదు నేను చెప్పింది. ప్రవచనం అంటే ఏంటి? భవిష్యత్తులో జరిగేదాన్ని చెప్పడం ప్రవచనం అంటారు. ప్రవచనానికి అదే ప్రవచనం అని అంటే భవిష్యత్తులో జరిగేదే అనేది నిర్వచనం అయితే కనుక మరి గతంలో జరిగిన విషయాలు చెప్పడం అనేది ప్రవచనం కాదా? అన్నారు. అవునా అంటే మళ్ళీ తలకి వేరేగా ఊపుతున్నారు. నేనేమంటానంటే ప్రవచనం అనే దానికి సరైనటువంటి నిర్వచనం ఏంటంటే భవిష్యత్తులో జరిగింది చెప్పటం ప్రవచనం అని అనటం తప్పేం కాదు. కానీ గతంలో జరిగిపోయిన విషయాన్ని చెప్పటం కూడా
ప్రవచనమే అనేది మనం గుర్తించాలి. ఉదాహరణకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. 22వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. ఎవడైనాను ఈ ప్రవచన వాక్యములను విని, ఇక్కడ గ్రంథకర్త ఎవరు? ప్రకటన గ్రంథకర్త ఎవరు? యోహాను గారు. ప్రవచనము అంటున్నాడు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల, 1వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అన్నాడు. అంటే ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ప్రవచన గ్రంథం. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రవచనం అని అంటే భవిష్యత్తులో జరగబోయేది చెప్పటమే కాదు, జరిగింది చెప్పడం కూడా ప్రవచనమే. ప్రకటనే మనకి దానికి ఆధారం. ప్రకటన గ్రంథాన్ని రాస్తూ యోహాను గారు ఏమంటున్నాడు? ఈ ఈ ఈ ప్రవచన గ్రంథము అన్నాడు. అంటే ప్రకటన 22 అధ్యాయాలు ఏ గ్రంథం? ప్రవచన గ్రంథం. దానికి టైటిల్ కూడా ప్రకటన అని రాశారు, కానీ వాస్తవానికి ప్రవచన గ్రంథం అని రాయాలి. ఏమండి? అయితే ప్రవచనం అంటే ఏంటి? భవిష్యత్తులో జరిగేది చెప్పటం అనే అక్కడ ఆగిపోతే మనం పొరపాటు చేసినట్టే. ప్రకటన గ్రంథం ఏ గ్రంథం? ప్రవచన గ్రంథం. అంటే భవిష్యత్తులో జరిగేవే చెప్పే గ్రంథము అని అనుకుంటే మళ్ళీ తప్పు చేసినట్టే మనం. ప్రవచనం అనగా భవిష్యత్తులో చెప్పేదే కాదు, జరిగిపోయిన విషయం చెప్పడం కూడా ప్రవచనంలో ఒక భాగం. అందుగురించి లేఖనము అదే ఒక ప్రవచనం ఊహను బట్టి కానీ ఇచ్చని బట్టి కలగలేదు అని. అంటే భక్తులు రాసినటువంటి కార్యక్రమం ఈ ఈ 39 పుస్తకాల సందేశం ఏదైతే ఉందో, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవి ఊహను బట్టి రాయలేదు అంటే ఏంటి? ఊహను బట్టి రాయలేదంటే ఏంటి? కాదు. ఊహతో ఎప్పుడు రాస్తాం? ఊహ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎప్పుడు గెస్సింగ్ అనేది ఎప్పుడు పెట్టుకుంటాం మనం? సరైన ఆధారాలు లేనప్పుడు. ఆధారాలంటే దేనికి ఆధారాలు కావాలి? జరిగిన దానికి ఆధారాలు కావాలి. జరగని దానికి ఆధారాలతో పని లేదు. జరగంది చెప్పేసామనుకోండి, దానికి ఆధారాలతో పని లేదు. జరిగిపోయిన దాన్ని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దానికి ఏం కావాలి? ఆధారాలు కావాలి. అటు ఇప్పుడు వీళ్ళు ఊహను బట్టి చెప్పలేదు అని పేతురు గారు మాట్లాడినప్పుడు, పాత నిబంధనలో చెప్పబడినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖనాలు వారు ఊహను బట్టి చెప్పినవి కాదు. ఉదాహరణకి ప్రకటన గ్రంథం తీసాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో యేసుప్రభువు వారు పుట్టినట్టు చెప్పాడు. ఒకసారి చూడండి 12వ అధ్యాయము, ప్రకటన 12వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూడండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిడిచి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుటి నిల్చుండాను. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడింది. చూడండి 12వ అధ్యాయంలో ఏం కనపడుతుంది మనకి? ప్రకటన 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని కన్నట్టు కనపడుతుంది. మరి ప్రకటన కాలానికి యేసుప్రభువు వారు పుట్టాడా? అంతకు మునిపే 60 సంవత్సరాలు 96లో రాశాడు ఇది. అంతకు మునుపు 90 సంవత్సరాల క్రితమే పుట్టాడా? యోహాను గారి ప్రకటన గ్రంథం రాసేసరికి మానవ నరరూపిగా పుట్టి అప్పటికి 96 సంవత్సరాలు అయింది యేసుప్రభువు వారు పుట్టి. మరి ఇప్పుడు పుట్టాడని రాశాడంటే ఏంటి అర్థం? అంటే గతంలో కూడా రాస్తున్నాడు. ప్రవచన గ్రంథంలో గతం కూడా ఉంది. గతంలో జరిగిన సన్నివేశం కూడా భవిష్యత్తులో రాయబడుతున్నాయి, భవిష్యత్తులో జరిగేవి రాయబడుతున్నాయి అని చెప్పే విషయంలో గతాన్ని కూడా కోట్ చేస్తున్నాడు యోహాను గారు. అంటే ప్రవచనం అనేది గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడిటితో ముడిపడి ఉంటాయి. అర్థమవుతుందండి? ఈ 3 విషయాలతో ముడిపడి ఉన్నదే ప్రవచనం. ప్రవచనం చాలామంది అనుకుంటారు భవిష్యత్తులో జరిగేది చెప్తేనే ప్రవచనం అని అనుకుంటారు, కానీ వాస్తవానికి అది 50% కరెక్టు. ఇంకొక 50% ఏంటంటే జరిగిపోయింది కూడా చెప్పడం ప్రవచనం. ఇప్పుడు చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు జరిగిపోతున్నాయండి వాళ్ళు చెప్పి ప్రవచనాలు జరిగిపోతున్నాయి అంటున్నారు కదా. జరగబోయేది వద్దండి. మనం ఏం అడగాలి ఆయనని? ఏమండి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రవచనాలు ఉన్నాయి అని చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను. ప్రవచనం అనేది మీరు చెప్పేస్తున్నారు అంటున్నారు కదా, ఏమొద్దు. నేను
ఉన్న పలంగా నేను ఒక మాట అడుగుతాను, మా తాతకి ఎంతమంది పిల్లలని అడుగుతాను. జరగపోయేదా జరిగిపోయింది అది? మా తాతగారికి ఎంతమంది పిల్లలని అడుగుతాను, చెప్పగలడా? మరి ప్రవచనంగా జరిగేదే, భవిష్యత్తులో జరిగేది నువ్వు చెప్తానంటున్నా. జరిగిపోయింది కూడా చెప్పాలి. మా తాతకి ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎంతమంది కుమార్తెలు ఉన్నారు, నువ్వు చెప్పగలవా అంటే ఒక్కడు చెప్పలేడండి. ఇవన్నీ కూడా దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గాలి ప్రవచనాలన్నీ అవన్నీ ఒట్టి బోగస్ అండి. ఇక్కడ ప్రవచనం అనే దాంట్లో భవిష్యత్తుని, జరిగిపోయిన దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఊహను పెట్టి రాయలేదు. వాళ్ళు రాశారు చూసారా, అవి ఊహను పెట్టి రాయలేదు. ఎవరు ఉంటారు మ్యాక్సిమం పేతురు గారి ఉద్దేశాలు ఎవరు ఉంటారు? ఊహను బట్టి రాయలేదు, వాళ్ళు ఇష్టాన్ని బట్టి రాయలేదు అని పేతురు గారు ఎవరిని కోట్ చేశాడు? పాత నిబంధన గ్రంథాలు రాసినటువంటి 39 పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు దృష్టిలో పెట్టుకుని పేతురు గారు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఎవరు వస్తారు? మోషే గారు వస్తారు. ఎందుకంటే ఆయన యేసుప్రభు వచ్చే నాటికి, యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చే నాటికి ఆయనకంటే ముందు 1500 సంవత్సరాలకు ముందే వచ్చాడు. మోషే గారు క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో వచ్చినాడు. అంటే యేసుప్రభు వారి కంటే 1500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సృష్టి గురించి ఎలా రాయగలిగాడు? సృష్టి క్రమాన్ని రాసింది ఎవరు? ఆదికాండం. సృష్టి క్రమాన్ని 6 దినాల సృష్టిని రాసింది ఎవరు? ఆదికాండం మొదటి అధ్యాయంలో. ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారు ఆదికాండాన్ని రాశారు. అంటే ఈయనకంటే ముందు కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాల్ని ఎలా రాయగలిగాడు? ఊహను పెట్టి రాశాడా? ఇలా చేసుంటాడు దేవుడు, ఇలాగా జరిగించుంటాడు, ఇలా శూన్యుల నుంచి రప్పించుంటాడు, లేదంటే ఐగుప్తులో అభ్యసించినటువంటి సకల విద్యలను ఆధారం చేసుకుని రాశాడంటారా? ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు అభ్యసించి ఉన్నతంగా చదివినోడంట మోషే గారు. కానీ దాన్ని యూజ్ చేయలేదు, ఆయన ఊహను కూడా యూజ్ చేయలేదు. ఆయన అక్కడ ఏం రాశాడంతే, ఆయనకి సంబంధం లేదు. రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. పాత నిబంధన 39 పుస్తకాలు మనకి ఇచ్చింది ఎవరు? దేవుని సందేశాన్ని ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ పలికించగా వాళ్ళు రాశారు. ఇప్పుడు ఆదికాండం 22 అధ్యాయంలో మనకి ఇస్సాకు గారి బలి కనపడుతుంది. సమస్త మానవాల్ని ప్రేమించాడు దేవుడు అని చెప్పడానికి దేవుని ప్రేమని వెల్లడిపరిచే అధ్యాయం ఏదైనా ఉంది అని అంటే ఆదికాండం 22 అధ్యాయమే. అసలు సన్నివేశం కళ్ళకు కట్టినట్లుగా ఎలా రాయగలిగాడు మోషే? యాజ్టీజ్గా యేసుక్రీస్తు వారి బలికి ఒక్క మచ్చు దింపేశాడు. అసలు యేసుక్రీస్తు వారి బలి ఎలా జరగబోతుందో 2000 సంవత్సరాలు మోషే గారి తర్వాత, అంటే 1500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఎలాంటి త్యాగాన్ని చేయబోతున్నాడో ఇస్సాకు గారి బలి ద్వారా ముందే చూపించేశాడు. ఆయనకి సంబంధం అందా? 2000 సంవత్సరాల తర్వాత 1500 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఈయనకి తెలియదు. ఆయనకంటే ముందు 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మోరియా పర్వతం మీద ఇస్సాకు గారి బలిని కోట్ చేసి రాసేసాడు. అంటే మోషే గారికి ఏ సంబంధం లేదు, భవిష్యత్తు కానీ గతం కానీ ఆయనకి ఏ సంబంధం లేదు, ఆయనకి తెలియదు. సాధారణమైనటువంటి మనిషి మాత్రమే. కానీ ఆయన ద్వారా పలికించి రాయించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. అంటే పాత నిబంధన 39 పుస్తకాల సందేశాన్ని ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అది ఆయన సృష్టి. అర్థమవుతుందా మీకు? ప్రవచనం అంటే ఏంటి? భవిష్యత్తులో చెప్పేది, గతంలో జరిగేది కూడా. చెప్పగలరా గతంలో జరిగేది? అంటే భవిష్యత్తు చెప్పేస్తున్నాడంటేనే మనం అయ్యి బాబాయ్ అనుకుంటున్నాం. గతంలోది కూడా చెప్పాలిగా. ప్రవచనం అంటే ఆ కోణంలోకి వస్తుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు కాలం, 3 కాలాల్లో చెప్పగలిగే ప్రవచనం ఏదైనా ఉందని అంటే అది బైబిల్లో 66 పుస్తకాలు రాసినటువంటి 40 మంది ప్రవక్తలు. వారు ఎలా రాయగలిగారు? ఇది ఊహన బట్ట, ఇచ్చన బట్ట కాదు, పరిశుద్ధాత్మ మూలంగా పలికారంట. పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించగా, చెప్పగా, ప్రేరేపించడం అంటే ఏంటి? రాయి, ఇది రాయి, ఈ సన్నివేశం రాయి, ఈ సందేశాన్ని అందించు, ఈ సందేశం దేవుడు ఇస్తున్నాడు అని చెప్పి రాయించాడు అని పేతురు గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12 వచనం చూడండి. 7:12 ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా
సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను. చూడండి, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు. ఎవరి ద్వారా తెలియజేశాడట? తన ఆత్మ ద్వారా. యెహోవా తన ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథాలని ప్రవక్తలకి ఇచ్చాడట. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి సందేశాన్ని ప్రవక్తల ద్వారా ప్రజలకు అందించాడట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అర్థం అవట్లేదా మీకు? పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో చేసిన పరిచర్య ఏంటి? దేవుని వర్తమానాన్ని అందించటం, తెలియజేయటం. పరిశుద్ధాత్ముడు ప్రాథమిక పరిచర్య ఏంటంటే పాత నిబంధనలో దేవుడు చెప్పిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రవక్తల ద్వారా ప్రజలకు అందించటం. ప్రవక్తల ద్వారా ప్రజలకు అందించటం. మెయిన్ సూత్రధారి పరిశుద్ధాత్ముడే. ప్రవక్తలకు ఏ సంబంధం లేదు. యెషయా గ్రంథం ఉంది, ఉదాహరణకి యెషయా గ్రంథమే ఉంది. ఊహను బట్టి రాశాడా? ఇచ్చని బట్టి రాశాడా? ఆ ప్రజల పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ రాశాడా అంటే ఆ మాట కూడా చెప్పాడు. చూడండి, పాత నిబంధన కదా యెషయా గ్రంథం. ఒకసారి అపొస్తలుల కార్యములు 28 అధ్యాయము 26-27 చూడండి. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారి చెవులతో మందమగా విని కన్నులు మూసుకుని ఉన్నారు. అసలు దేవుడి మాటలు వింటలేదంట. వీళ్ళు వింటున్నట్టుగా నటిస్తున్నారంట. విన్నా గ్రహించట్లేదంట, గ్రహించినా బ్రతకట్లేదంట. ఇది అంతా కూడా యెషయా గారు తన గ్రంథంలో వ్యక్తపరిచినటువంటి ఆవేదన. కంటిన్యూ చేయండి. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. చెప్పింది ఎవరు? ప్రవక్త. పరిశుద్ధాత్ముడా? చెప్పింది ప్రవక్తే, కానీ చెప్పించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. అంటే పాత నిబంధన సందేశాన్ని ప్రజలకు అందించడంలో పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు మనకు కనపడుతుంది. పాత నిబంధన సందేశాన్ని ఎవరిచ్చాడు? ప్రవక్త ఇస్తే ఆ సందేశం ఎవరిది? దేవునిది. అయితే ఆ దేవుని సందేశాన్ని ప్రవక్తలకు ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కీర్తన గ్రంథం ఉంది, ఉదాహరణకి కీర్తనలు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము అంటే దావీదు గారు మాట్లాడా? దావీదు గారు మాట్లాడిన మాట పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిందా? పరిశుద్ధాత్మ ద్వారా పలకబడింది. పాత నిబంధన భక్తుడే కదా దావీదు గారు. కీర్తనలు రాశాడు, 89 పైగా కీర్తనలు రాశాడు ఆయన. 66 అధ్యాయాలు కలిగినటువంటి యెషయా గ్రంథం యెషయా గారు రాశారు. ఇద్దరి ద్వారా పలికింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ మాట చెప్పింది ఎవరు? పేతురు గారు మాట్లాడారు. దీనికి రుజువేంటి? జకర్యా గ్రంథం 7:12. ఆదికాండం రాసింది ఎవరు? మోషే సృష్టి క్రమాన్ని ఎలా రాశారు? అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి సృష్టి క్రమం. మొదటి దినాన్ని ఏం చేశాడు, రెండో దినాన్ని ఏం చేశాడు, మూడో దిన ఆయనకి ఎలా తెలుసు ఇవన్నీ? అంటే ఈ సృష్టి క్రమం సృష్టి చేసినప్పుడు మోషే గారు పక్కన కూర్చున్నాడు దేవుడి దగ్గర. మరి ఎలా తెలుసు? పరిశుద్ధాత్ముడు. అంటే గతంలో జరిగిన విషయాన్ని చెప్పడం కూడా ప్రవచనమే. ఎవరు చెప్పారు ఇది? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. 4వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 25-26 చూడండి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివి. మాట్లాడింది ఎవరు? దావీదు గారు. పలికించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సందేశం ఎవరిది? దేవునిది. అంటే పాత నిబంధన లేఖనాలన్నీ కూడా రాయించటంలో సూత్రధారి ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ప్రాథమిక పరిచర్యే ఉంది. లేఖనాలు రాయించడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్ముడు చేసిన మిగతా పనులు తర్వాత స్థానంలోకి వస్తాయి. మొదటి స్థానంలో మాత్రం లేఖనాలు రాయించే ఆ పరిచర్య వస్తుంది.
ఆడ పాత నిబంధన రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు రాయించాడు. సృష్టి క్రమాన్ని రాయించాడు. ఇస్సాకు బలి గురించి రాయించాడు. తర్వాత యాకోబు గారు ఆయన జీవితం గురించి రాయించాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఇవన్నీ రాయించింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందేశం మోషే గారికి ఎలా తెలుస్తుంది అండి? ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా చెప్పకుండా ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు దేవుడు కనుక అప్పుడు ఏం జరిగిందో సృష్టి చేసినప్పుడు ఆయన ఉన్నాడు కనుక, సృష్టిని చేసే ఆ పనిలో పరిశుద్ధాత్ముడు కూడా సహభాగస్వామిగా ఉన్నాడు కనుక ఆ చేసిన సృష్టి క్రమాన్ని మోసే రాయగలిగాడంటే అది పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చాడు కనుక, ఆ సందేశాన్ని ఇచ్చాడు కనుక రాశాడు. ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు చెట్టు కింద కూర్చొని రాశాను అంటున్నారు, బయలుపరిచాడు అంటున్నారు. ఇవన్నీ అబద్ధమండి. ఒక్కటి కూడా నిజముండదు. ఉండదా? ఒక్కటి కూడా నిజముండదు. కానీ దానికి ట్యాగ్ ఏంటి? ఇక్కడ ఎవరో ప్రవచనాలు చెప్తున్నారని వెళ్ళాం, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి అన్నాం, ప్రార్థన చేశాడు, ఒక ప్రవచనం చెప్పాడు. మళ్ళీ వెళ్ళి ఇంకొక వారం ఇంకో చోటకి వెళ్ళాం, ఆయన ప్రవచనం చెప్పాడు. కానీ ఈయన చెప్పిన ప్రవచనం చెప్పాలి, ఇంకొక ఆయన చెప్పాడు. మరి ఇక్కడ ప్రవచనం చెప్పించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు అనుకుందాం. ఇక్కడ ప్రవచనం చెప్పింది ఎవరు? మరి పరిశుద్ధాత్ముడు అనుకుందాం. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు 2 నాలుకలు అయిపోతున్నాయి. పరిశుద్ధాత్ముడు 2 విషయాలు చెప్తాడా? ఇద్దరి ద్వారా 2 రకాలుగా మాట్లాడతాడా? మాట్లాడ్డు కదా. అర్థం అవ్వలేదా? పరిశుద్ధాత్ముడు మనలో ఈ సేవకుల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మాట తీరు మారచ్చు, నిలబడే వైఖరి మారచ్చు, భాష మారచ్చు, కానీ వారిలో ఉన్నది మాత్రం పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఉదాహరణకి 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలని 31 మంది రచయితలు రాశారని చరిత్రలో ఉంది. పాత నిబంధన 39 పుస్తకాలని 31 మంది వీళ్ళు రాశారు, భక్తులు. మోషే గారు చెప్పింది, యెషయా గారు చెప్పింది ఒకటే అవ్వాలి. ఎందుకని? ప్రవక్తలు 31 మందిలో రాజులు ఉన్నారు, గవర్నర్ ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, పశువుల కాపరు ఉన్నాడు, జాలర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. భాష మారిపోతుంది. భాష మారిపోతే సందేశం మారిపోద్దా? సందేశం మారదు కదా. సందేశం మారదు కదా. అంటే పాత నిబంధన రాసింది మాత్రం ప్రవక్తలు అయినప్పటికీ దేవుని సందేశాన్ని అందించింది మాత్రం పరిశుద్ధాత్ముడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పని ఏంటి అని అడిగినప్పుడు ఏ యుగానికి సంబంధించిన దైవ సందేశాన్ని ఆ యుగానికి అందించడానికి పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. పాత నిబంధనలో ఆయన ప్రాథమికమైనటువంటి పరిచర్య ఏంటది? లేఖనాలు రాయించటం. ఎవరు కూడా ఊహను బట్టో ఇష్టాన్ని బట్టో రాయలేదు. ఆ సందేశాన్ని పరిశుద్ధాత్ముడు మాత్రమే అందించాడు. ఇది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో మొదటిది. మరొకసారి చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను మీకు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రధాన కార్యక్రమం ఏంటంటే దేవుని వర్తమానాన్ని అందించటం. ఇది ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదు. అని పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనది ఇది. కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు ఆయన మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే స్వస్థతలు చేయటాలు, భాషలు మాట్లాడాలు, ఆత్మవరాలు ఇవ్వటాలు. ఇది కాదు ప్రాముఖ్యమైన పని. ఆయన ప్రాముఖ్యమైన పని ఏంటంటే 27 పుస్తకాల సందేశాన్ని అందించటమే. అదే మెయిన్ ఇంపార్టెంట్ పని. యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశారు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, వ్యాధులు ఉన్న వారిని వ్యాధుల నుంచి విడిపించాడు, దెయ్యాలు పట్టిన వారిని దెయ్యాలు వెళ్ళగొట్టాడు. అది ప్రాముఖ్యమైన పని ఏం కాదు ఆయనకి. ఏది ప్రాముఖ్యమైన పని? శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేవటం. అది ప్రాముఖ్యమైన మెయిన్ హెడ్, అది మెయిన్ పని. అది తర్వాత ఇవన్నీ జరిగించాడు. అలాగే పరిశుద్ధాత్ముడి పని ఏంటి? మెయిన్ లేఖనాలు రాయించాలి. లేఖనాలు లేకపోతే కనుక పరలోకానికి వెళ్ళగలిగే సందేశం మనకు ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య గురించి మనం మాట్లాడితే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వ్యక్తులతో కలిసి పనిచేశాడు. దైవ సందేశాన్ని ఇచ్చాడు. తర్వాత కొంతమంది వ్యక్తులతో అయినా పనిచేశాడు. ఒకసారి వ్యక్తులతో ఆయన ఎందుకు పనిచేయాల్సి వచ్చిందో చూద్దాం. నిర్గమకాండం 31:5 3 నుండి కలిపి రాయబడింది కాబట్టి 3 నుంచి చదువుదాం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును
కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములును సమస్తమైన పనులు నేర్పును. వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. ఏంటంటే ఇవి కర్ర తీసుకొచ్చి నీట్గా చెక్కాలంట. ఆ చెక్కిన ఆ చెక్కకి ఇత్తడి బంగారం అవి అంటించాలంట, సానబెట్టాలంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా చేస్తానంటున్నాడు దేవుడు ఒక పని నిమిత్తమే. ఏ పనిది? పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల నుంచి దేవుడు కోరుకున్నది ఏంటంటే, నేను మీ మధ్యకు వచ్చి మీతో నివాసం చేయటానికి ఒక గుడారాన్ని నిర్మించండి, ఆ గుడారంలో ఇలాంటి సామాగ్రి ఉండాలి అని చెప్పుకొచ్చాడు ఆయన. అయితే వాటిని నిర్మించడానికి ఒక వ్యక్తిని, బెసలేలు అని ఒక వ్యక్తిని నేను డిసైడ్ చేసుకున్నాను. నాకు తెలుసు అతని చేత చేయించి పని, అతని చేతే ఈ పని చేయించు. ఎందుకంటే అతనికి పరిశుద్ధాత్మనిచ్చాను. నేను ఏదైతే అనుకుంటున్నానో అచ్చంగా దాన్ని దింపేస్తాడు. అర్థమవలేదా? నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, ఒక వస్తువు ఎలాగైతే చేయాలనుకున్నానో అలా సేమ్ దింపేస్తాడు. కారణం ఏంటంటే నా సంగతులు ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్ముడికి తెలుసు. నా సంగతులు పరిశుద్ధాత్ముడికి తెలుసు, బెసలేలికి తెలీదు. కాబట్టి వర్కర్ ఏమో బెసలేలు, పని చేయాల్సింది బెసలేలు, చేయించాల్సింది ఒక ఇంచు కూడా పెరగకూడదు. ఆయన అంగులున్నర అన్నాడు అనుకోండి, అంగులున్నర మీద ఒక ఇంచు పెట్టాడు అనుకోండి, అది ఫెయిల్ అయిపోద్ది ఆయన దృష్టిలో. మచ్చుకు మచ్చు చేయాలి అన్నాడు. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూద్దాం. అది చూద్దాం. ముందు ఇక్కడ ఈ బెసలేలు గురించి మరొక సందర్భంలో మాట్లాడాడు. 35 అధ్యాయం చూడండి, జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. నిర్గమకాండం 35 అధ్యాయము 30 నుండి చూడండి. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవుడనైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణ్ణి నింపి ఉన్నాడు. దేవుని ఆత్మతో వాణిని నింపి ఉన్నాడు. ఏం చేయటానికి? అక్కడ రాశాడు కదా, సానబెట్టి పొదగాలి, చెక్కాలి, విచిత్రమైన పనులు చేయాలి. అవి చేయాలంటే ప్రజ్ఞ వివేక జ్ఞానములు అతనికి ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను వాస్తవానికి ఈ బోర్డు చేసినప్పుడు అనిల్ గారికి ఇచ్చిన ప్లాన్ ఇది కాదు. అంటే ఇదేనా? ఇది కాదు. ఈయన అన్నారు, ఇలా అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మొత్తం స్థలం అంతా ఆక్రమించేసి స్టూడెంట్లు సరిపోరండి, ఉన్న కాస్తంత స్థలం కూడా అది ఆక్రమించేస్తుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఆయన చేసింది. అది దాన్ని వాడుతున్నాం, ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. చాలా సింపుల్గా చిన్న స్థలంలోనే పెద్ద పని జరుగుతుంది ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి. నా జ్ఞానం సరిపోలేదు దానికి సంబంధించి, ఆయన వాడారు. ఇప్పుడు ఇవన్నీ చేయటానికి బెసలేలికి జ్ఞానం కావాలి. ఎవరు ఇవ్వాలి మరి? పరిశుద్ధాత్మ చేత అభిషేకించాను కాబట్టి ఆయన చేస్తాడో ఆయన చెప్పిందని. అర్థమైందా? ఏంటి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ప్రత్యక్ష గుడారం ఉంది, మందసం ఉంది, ఇత్తడి బలిపీఠం ఉంది, బంగారు బలిపీఠం ఉంది, దీపవృక్షం ఉంది. ఇంకేమన్నాయి? బల్ల ఉంది, సన్నిధి రొట్టెలు పెట్టే బల్ల. అన్ని వస్తువులన్నీ చేయటానికి, ప్రత్యక్ష గుడారం చేయటానికి ఆయనకి జ్ఞాన వివేకాలు ఉండాలంట, ప్రజ్ఞ వివేకములు ఉండాలంట. అందుగురించి దేవుడు మోషేని పిలిచి, నేను ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాను, నువ్వు అందరినీ డిసైడ్ చేయకు, ఆ పనిలో అందరూ ఉండడానికి కుదరదు, ఎవరు ఉండాలి? బెసలేలో ఉండాలి. ఎందుకనంటే బెసలేలకి నేను ఏమిచ్చాను? పరిశుద్ధాత్మని ఇచ్చాను. నా సంగతులన్నీ ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఆయన ఇద్దరు కలిసి చేస్తారన్నట్టుగా. వర్క్ అయింది, శరీరం ఆయనకు ఉంది, పరిశుద్ధాత్ముడు ఆ ప్రేరేపణ ఇచ్చి చేయించాడు. మనకి ఇక ముందుకు వెళ్తే ఈ బెసలేలు గురించి 37 అధ్యాయం, నిర్గమకాండం 37 అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. అంటే మందసమును చేశాను అని ఉంది. ఎవరు చేశారంట? ముందేం చేశాడు? మందసం చేశాడు. 10వ వచనం చూడండి. అతడు తుమ్మకర్రతో బలను చేశాను.
17వ వచనం, అతడు మేలిం బంగారంతో దీపవృక్షం చేశాను. 25వ వచనం, మరి అతడు తుమ్మకర్రతో ధూపవేదిక చేశాను. 38వ అధ్యాయం 1వ వచనం, అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠం చేశాను. 8వ వచనం, అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేంపు వచ్చిన సేవకురండ్రతో అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేశాను. ఎవరు చేసుకుంటూ వస్తున్నారు? బెసలేలు చేసుకుంటూ వస్తున్నాడు. వేరే వాళ్ళకి ఇవ్వాల పని. అక్కడ వర్కర్స్ పని చేస్తారంతే, ఆయనకి ఏది కావాలో చేసి పట్టుకొచ్చి ఇస్తారంటే. 37 నుండి 40 అధ్యాయం వరకు మీరు చూడండి, ఒక మాట కనపడుతుంది, ఒక మాట కనిపిస్తుంది. ఆ మాట ఏంటంటే, నేను కొండ మీద చూపించిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడుము అన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు కదా మోషే, కొండ మీదకి వెళ్ళాడుగా, అది ఇంచు కూడా తప్పకుండా చేయటానికి బెసలేలతో చెప్పు. నువ్వు మచ్చుకు మచ్చి దిగిపోవాలి. మచ్చుకు మచ్చి అంటే చూడండి, దానికి దీనికి తేడా కనిపెట్టండి అని చెప్పి 2 బొమ్మలు పెట్టి ఎడతా ఉండరు. ఏం తెలియదు మనకి, ఆఖరి వరకు క్షుణ్ణంగా చూస్తేనే కానీ మనకి తెలియదు. అలాగే దేవుడు ఏమంటున్నాడని అంటే, మచ్చుకు మచ్చు దిగాలి. సేమ్ అది ఎలా ఉంటుందో, నేను ఎలా అయితే చూపించానో మాదిరి సేమ్. ఒకసారి అది కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, మోషే గుడారం అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము. అంటే హెచ్చరిక దేనికి హెచ్చరిక? అసలు నేను నీకు చూపించాను కదా కొండ మీద మాదిరి, సేమ్ యాజ్ ఇట్ ఈజీగా అక్కడ దింపాలి. హెచ్చరిక సాధారణంగా కొద్ది జాగ్రత్తగా చేయండి. ఆ పలానోళ్ళ ఇంట్లో ఉన్న మంచంలాగా ఉండాలి మా మంచం అని చెప్పామనుకోండి, ఏ రిక్వెస్ట్ అంతే చేస్తాడు. కానీ ఖచ్చితంగా అలాగే చేయాలన్నాం అనుకో, ఎగ్గొట్టేస్తాడు డబ్బులు. ఖచ్చితంగా లేదనుకోండి, ఎగ్గొట్టేస్తాడని కదా భయం. అంటే అలా రాదండి, అవదో అని చెప్పేస్తాడు మేస్త్రి ముందే. మీకు ఏదైనా దింపగలిగితే దింపుతాం, అలా రావాలంటే అవ్వదు, అలా రావాలంటే అంత ఖర్చు ఉండాలి, అంత పెట్టుబడి నాకు ఇవ్వాలని చెబుతారు. కానీ ఆ పెట్టుబడి 10,000 ఇచ్చి 50,000 60,000 మంచంలో చేసేయమంటారు కొంతమంది. పాపం అలాంటి వాళ్ళు బలం మంది అవుతారు అనిల్ గారికి. కానీ అవ్వదు అది. కానీ దేవుడు ఏమంటాడంటే, మచ్చుకు మచ్చు దింపితే నా ఉద్దేశాలు నెరవేరుతాయి. ఏంటి దేవుని ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడంలో ఈ వస్తువులకి సంబంధం ఏంటి? ఆ వస్తువులు ఏదైనా 1 ఇంచు తప్పితే దేవుని ఉద్దేశాలు ఎందుకు పాడవుతాయి? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన అంటే, దేవుని ఉద్దేశాలు నెరవేరాలి వస్తువు రూపాలని అంటే, ఆ వస్తువులు చేసేవాడికి ఏముండాలి? ప్రజ్ఞ వివేచనలు ఉండాలి. ఉండాలంటే ఎవరిస్తారు అవి? ఆయనకి ఎవరు ఇవ్వలేరు, మనుషుల వల్ల కాదు. అది ఎవరు ఇవ్వాలి? దేవుని చేత పంపబడిన పరిశుద్ధాత్ముడు అవి ఇవ్వగలడు. ఏంటి ఇంతకీ ఆ సందేశం ఏమివ్వాలనుకుంటున్నాడు దేవుడు? అర్థమైందా? పాత నిబంధనలో వ్యక్తులతో పనిచేసాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు పనిచేశాడు అని అంటే, దేవుడు ఏదైతే ఒక ఆలోచన పెట్టుకున్నాడో ఆ ఆలోచన ప్రకారం, ఇదిగో టేబుల్ ఇలా ఉండాలి, 1 ఇంచు పెరిగినా నేను ఒప్పుకొని అన్నాడు ఆయన. ఇదిగో దీపవృక్షం ఇలా ఉండాలి, 1 ఇంచు తప్పినా నేను ఒప్పుకొని అన్నాడు. ఇదిగో మందసం పెట్టి ఇలా ఉండాలి, మందసం పెట్టికి 100 కేజీలు బంగారం వాడారు. బంగారమే 100 కేజీలు, సర్రమని లేచిన తలకే 100 కేజీలు బంగారం. దీపవృక్షానికి కూడా 100 కేజీలు బంగారం అండి. 40 వీసులు బంగారం అంటాడండి 100 కేజీలు. దాన్ని ఎలా సాగొట్టాలో, ఎలాగ నగిసి పనిగా చేయాలో అన్ని క్లారిటీగా చెప్పుకొచ్చాడండి పరిశుద్ధాత్ముడు. ఎలాగైతే చెప్పాడో అన్నీ మనం కొట్టడం, సాగదీయటం, చిన్న చిన్నవి చూడండి. వరల్డ్ కప్ చేస్తుంటారు, చిన్నగా వరల్డ్ కప్ వచ్చినప్పుడు బంగారపుతోటి బీయింగ్ గింజ అంతా వరల్డ్ కప్ చేసాడు, రికార్డ్ ఇది, ప్రపంచంలో ఇంత చిన్నగా చేసినాడు ఎవడు లేడు అని పెడుతుంటారు. మనకి మీరు చూస్తే చూడండి, యూట్యూబ్లో వస్తాయి చిన్నవి అనమాట. బియ్యపు గింజ మీద కూడా చెక్తాడనమాట కొంతమంది, అంత ప్రావీణ్యత ఉంటుంది వాళ్ళకి. అలా చెక్కగలిగే వాడిని దేవుడు ఎంపిక చేసుకుని అతను పంపించమన్నాడు. అవన్నీ ఆయనే చేశాడు. ఏంటి ఆయన ఉద్దేశం అంటే, మచ్చుకు మచ్చి దింపకపోతే ఏంటి ఆయన ఉద్దేశాలు చెడిపోతాయని ఆలోచించినప్పుడు, పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ముందే సువార్త చెప్తున్నాడు దేవుడు. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్తే. వస్తువులన్నీ కూడా యేసుక్రీస్తు వారిని చూపిస్తాయి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా ధర్మశాస్త్రంలో. ప్రత్యక్ష గుడారం కావచ్చు, మందసం కావచ్చు, దీపవృక్షం కావచ్చు,
తర్వాత బల్ల కావచ్చు, ధూపవేదిక కావచ్చు, ఇత్తడి బలిపీఠం కావచ్చు, బంగారు ధూపవేదిక అంటే బంగారు బలిపీఠమే. ఇవన్నీ ఛాయ. ఛాయ అంటే షాడో. షాడో అంటే నీడ. అంటే నీడ నిజం కాదేమో కానీ నిజానికి మాత్రం సాదృశ్యం. చూడండి, మన నీడలో ఇంత లావా అంతం, కానీ అక్కడ చూస్తేనే బక్కగా ఉంటాం. కానీ నిజమే, అది నీడ నిజమే. పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ నీడ పడింది, నిజమే. నీడ నిజమే, అది ఛాయ. నిజం ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో నిలబడితే పాత నిబంధనలో ఆయన నీడ పడింది. పాత నిబంధనలో ఆయన నీడ పడింది. అంటే పాత నిబంధనలో మచ్చుకు మచ్చు యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సువార్త వస్తువుల ద్వారా దేవుడు అందించాలని కోరుకున్నాడు. అందుగురించి ఆ వస్తువులు చేస్తున్నప్పుడు బెసలేలకి ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు సహాయం కావాలి అని దేవుడు తలంచాడు. అని సంకల్పం అది. అర్థం కాలేదా? బెసలేలతో పనిచేసాడా పరిశుద్ధాత్ముడు? ప్రవక్తల ద్వారా పనిచేసాడా? ఎందుకు ప్రవక్తల ద్వారా పనిచేశాడు? సందేశాన్ని అందించడానికి. బెసలేలు లాంటి భక్తులతో ఎందుకు పనిచేశాడు? మచ్చుకు మచ్చు దింపడానికి. అందరూ పనిచేస్తారు, చాలామంది ఉంటారు. బెసలేలు కంటే గొప్పగా చేసే వాళ్ళు ఉంటారు భౌతికంగా. కానీ దేవుడు చెప్పినట్లుగా చేయాలి అని అంగీకార యోగ్యమైనటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు పరిశీలించి వారికి మనపు చెప్తాడు. పని చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి మనపు చెప్తాడు. బెసలకి ప్రత్యక్ష గుడారము ఆ చుట్టుపక్కల ఆ వస్తువులు పనిచేయటానికి దేవుడు బెసలని ఎంపిక చేసుకుని పరిశుద్ధాత్ముని ఇచ్చాడంట. అర్థమైతే అమోఘం. మనకి నిర్గమకాండం 39 నుంచి 40 వరకు మచ్చుకు మచ్చు అన్న మాట 17 సార్లు కనబడుతుంది. ప్రభువా, ఇది చేస్తున్నప్పుడు ఈ కోణం వచ్చింది ప్రభువా, ఈ కోణం కట్ చేసేనా అన్నాడు. ఎవడరు నువ్వు అంటాడు. కోణం అలా ఉంచేంతే. కోణం వచ్చింది, ఇది తీసేస్తే ఇలాగా దీన్ని ఏమంటారు? మామూలు గోల్డ్ తీసేసి దాన్ని ఏమంటారు? షేపు. నేను అంటున్నాడు మేస్త్రి, మీరు వేయించుకుంటారా మెట్ల ల్యాండ్కి రాడ్లు వేయించుకుంటారా అది గోడ కట్టేయమంటారా అన్నాడు. గోడ కట్టాను అన్నాడు. మాకే మంచిదన్న బాబు, మీరు ఈ ల్యాండ్కి వేసుకున్నారనుకో దాన్ని మేము షేపులు తీయడానికి చాలా పని అయిపోద్ది అన్నాడు. అంటే ఈ షేప్ గోల్డ్ తీయాలంటే కష్టమైపోద్ది వాళ్ళకి. కష్టం, చాలా కష్టం. ఇక కట్టుకెళ్ళిపోవడం అనుకోండి, షేలు తీయక్కర్లేదు, గోడ ఇందులో కలిసిపోద్ది. ఈ గోడకి ఈ మూలని ఇంచి ఇలా పెరిగింది తీసేస్తాను అన్నాడు అనుకో, నిన్ను తీసేస్తాను అంటాడు పనిలోంచి. ఏంటి ఆయన ఉద్దేశం? ఎందుకలా చెప్తున్నాడు? మచ్చుకు మచ్చు ఎందుకు దింపమంటున్నాడు అంటే, ఒకవేళ గోల్డ్ వేసింది అనుకోండి, ఇక్కడ కోణాలు వేసింది అనుకోండి, ఈ కోణం ద్వారా క్రీస్తు వారి గురించి ఏదో నేర్పాలని ఆయనకు ఆశ. అర్థమైందండి? చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. పాత నిబంధనలో ఉదాహరణకి ప్రత్యక్ష గుడారమే. ప్రత్యక్ష గుడారం కూడా చేసింది ఎవరు? బెసలేలే. ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం కూడా యేసుక్రీస్తు వారికి ఛాయ. దాన్ని నిర్మించడంలో బెసలేలు ఎక్కడ కూడా బెసకూడదు. మచ్చుకు మచ్చు చేయాల పని. ఒకసారి ఆ మాటలు చూద్దాం. నిర్గమకాండం 25:8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరిచి విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. నేను నీకు కనపరిచి విధముగా మందిరము యొక్క ఆరూపమును అన్నాడు. నేను నీకు ఎలా కనపరిచాను? యాజ్ ఈజీగా అలాగే నువ్వు కనపరచాలి. నీకు కనపరిచినట్లుగా నువ్వు చేయించాలి బెసలేల చేత. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి. పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా పట్టుకురమ్మని వాళ్ళు పట్టుకొస్తారు, భక్తులు పట్టుకొస్తారు. చేసేది మాత్రం బెసలేలు చేస్తాడు. ఎలా చేస్తాడు? నేను నీకు కనపరిచే విధంగా ఆ రూపాన్ని మాత్రమే అక్కడ చూపించాలి. ఆ రూపాన్ని మాత్రమే అక్కడ చూపించాలి. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 8వ వచనంలో నేను వారిలో నివసించినట్లు అనే పదానికి స్కెనోన్ అనేటువంటి హెబ్రీ పదం వాడబడింది. స్కెనోన్ అంటే ప్రత్యక్ష గుడారంలో నివసించేటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో దాన్ని స్కెనోన్ అనే పదం వాడాడు. దాన్ని తెలుగులో మనం తర్జుమా చేస్తే ప్రత్యక్ష గుడారం అని వస్తుంది.
ప్రత్యక్ష గుడారం. నేను వారి మధ్య నివసించినట్లు అని దేవుడు చెప్పాడు కదా అక్కడ. ఇదే మాట కొత్త నిబంధనలో కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనుందా? అక్కడ నివసించిననుందా? నిర్గమకాండం 25:8 నివసించెను అనే పదం కనపడింది. యోహాను సువార్త 1:14 నివసించెను అనే పదం కనపడింది. అక్కడ నివసించిన అనే పదానికి స్కెనోన్ అనే పదం వాడాడు. స్కెనోన్ అనే పదానికి తెలుగులో అర్థం ఏంటంటే ప్రత్యక్ష గుడారం అని. కొత్త నిబంధనలో ఎస్కొనోసేన్ అనే పదం వాడబడింది. దానికి కూడా ప్రత్యక్ష గుడారం అని అర్థం అంట. యేసుక్రీస్తు వారు దేనికి పోల్చబడ్డాడు తెలుసా? ప్రత్యక్ష గుడారం. గుడారం వేసుకుని పాత నిబంధనలో దేవుడు ఆ ప్రజల మధ్య నివసిస్తే, ఈ గుడారం అనే ఈ ప్రత్యక్ష గుడారంలో యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన భక్తుల మధ్య నివసించాడు. యేసుక్రీస్తు వారికి ముందు ఛాయగా ఉన్నది ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం ఎలాగైతే పాత నిబంధనలో ఉందో, కొత్త నిబంధనలో ప్రత్యక్ష గుడారం నివసించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారికి ప్రత్యక్ష గుడారానికి దగ్గర సంబంధం కనబడుతుంది. అందుగురించే ఏది కూడా పొల్లుపోకుండా చేయమన్నాడు, ఏది కూడా తప్పిపోకుండా చేయమన్నాడు. ఎవరిని? బెసలేల్ని మోషేకి ఆజ్ఞాపిస్తూ. నువ్వు ఎలా అయితే చూసావు అదే సేమ్ ఉండాలి ఇక్కడ, మచ్చుకు మచ్చు. నిర్గమకాండం 25లో, నిర్గమకాండం 25 1 నుండి 9 వరకు కదా మనం ఇందాక ఆలోచన చేస్తూ ప్రత్యక్ష గుడారానికి సంబంధించి మనకు కనబడుతుంది. ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఏం తీసుకురమ్మన్నాడు? 3వ వచనం, మీరు వారి యొద్ద తీసుకునవలసిన నిర్గమకాండం 25:3. ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఏం తీసుకురమ్మన్నాడు? బంగారం, వెండి, ఇత్తడి, నేల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెండ్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర చేపల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపనకు తైలము, అభిషేక తైలముకును, పరిమళ ద్రవ్యములు, ధూపమునకును, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏపోదునకును, పతాకమునకును చెక్కు రత్నములు అనునవే. ఇక్కడ మనకి ఏం కనపడుతున్నాయి? మేక వెండ్రుకలు, పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర చేపల తోళ్ళు, ఈయన జనపనార, ఇంకేం కనపడుతున్నాయి? ఇవన్నీ అంటే మేక వెంట్రుకలు ఎవరికైనా అవసరమా అంటే? షాప్ దగ్గరికి వెళ్ళండి, మటన్ షాప్ దగ్గరికి వెళ్ళండి, మేక వెంట్రుకలు అమ్ముతారంటే నవ్వుతాడు. ఎందుకని? మాంసమంతా అమ్ముతాడు, ఆఖరికి తోకతో సహా అమ్ముతాడు. ఆ తోక చివరినున్న ఆ బొచ్చ ఏం చేస్తాడు? జుట్టు తీసి అవతల పడేస్తాడు. ఆ కుక్కలో వెళ్ళిపోయిన చూడండి, ఉత్త రోజుల్లో మార్కెట్ లేనప్పుడు అక్కడ కూర్చుని నవ్వులుతూ ఉంటాయి. ఏంటిదని చూస్తే బొచ్చులా నోట్లోంచి వచ్చి ఉంటుంది, ఇలాగ చిక్కంలాగా, కుర్చీలాగా ఆ కండట్టుగా ఉన్న మొక్క నవ్వులుతూ ఉంటాయి. అంటే మేక వెంట్రుకలు విలువ లేని. అంటే మేక వెంట్రుకలు ఎవరు పట్టించుకోరు. తోలు ఉపయోగమే, ఆ లోనున్న కండ ఉపయోగమే, ముడుసులతో సహా. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ప్రత్యక్ష గుడారానికి వాళ్ళు ఉపయోగించినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కంటికి ఇంపుగా కనపడేవి కావు. ప్రత్యక్ష గుడారం యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉంది అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మన కంటికి ఇంపుగా కనపడలేదు. ఆయన ఎలా కనపడ్డాడు? పైనుంచి కింద వరకు ఒకే అంగి. ఆయనకి ఇల్లు లేదు, నివసించడానికి ఇల్లు లేదు, బంధువులు లేరు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసుకోవడానికి. తిన్నాడా, ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే ఏమంటానంటే, యేసుక్రీస్తు వారు ఈ శరీరం అనే ఈ గుడారం, ఎన్నిక లేనటువంటి ఈ గుడారంలో ఆయన మహిమ మూయబడింది. ఆయన మహిమ మూయబడడం ద్వారా ప్రజలకు ఎలా కనపడ్డాడు? కురూపిలా కనపడ్డాడు, ఎన్నిక లేని వాళ్ళకి కనపడ్డాడు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, నాకు తలవల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. ప్రత్యక్ష గుడారం కూడా అంతే, అలాగే కనపడింది. చూడటానికి కంటికి మేక వెంట్రుకలు, సముద్రపు చేప తోళ్ళు, గొర్రెబొచ్చు, తుమ్మకర్రలు, ఆ ఎన్నిక లేనివి. యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఎలా కనపడ్డాడు? ఎన్నిక లేనివాడిగా కనపడ్డాడు. మీ మధ్య నివసించినట్లు అని అక్కడ అన్నాడు చూసారా? నివసించినట్లు అనే దానికి స్కెనోన్ అనే పదం ప్రత్యక్ష గుడారాన్ని చూపిస్తుంది. ఎస్కెనోన్ అనే పదం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి వాడాడు. అది కూడా యేసుక్రీస్తు వారు కూడా ప్రత్యక్ష గుడారంగా పోల్చబడ్డాడు. అంటే ప్రత్యక్ష గుడారానికి యేసుక్రీస్తు వారికి ఏం కనపడుతున్నాయి? దగ్గర సంబంధాలు కనపడుతున్నాయి. అంటే ఛాయగా ముందు అది ఉంది ప్రత్యక్ష గుడారం.
యేసుక్రీస్తు వారి భూమి మీద కూడా అలా ఉంటాడు. ప్రజల మధ్య నివసించాడు. ఆయన ఎలా నివసించాడు? ఎన్నిక లేనివాడిగా. ఈ దేహం అనే ఇది బలహీనమైన ఈ దేహం ద్వారా ఆయన మహిమను కప్పుకుని మన మధ్య నివసించాడు. అలాగే ఆ సృష్టికర్త అయిన దేవుడు పాత నిబంధనలో ఈ ప్రత్యక్ష గుడారం అనే దాంట్లో సాధారణమైన వ్యక్తిగా వారితో పాటు నివసించినట్లు మనకి కనిపిస్తుంది. అంటే రెండు దగ్గర దగ్గర పూర్వీకులు కనపడుతున్నాయి. అందుగురించే వీటిని చేస్తున్నప్పుడు బెసలేలకి ఏం కావాలి? ప్రజ్ఞ, వివేకములు కావాలి, జ్ఞానాలు కావాలి. అవి ఇవ్వాలంటే ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఇక ప్రత్యక్ష గుడారం మనకి ఎలా కనపడుతుంది అని అంటే ధర్మశాస్త్రాన్ని భద్రం చేసే స్థలంగా కనపడుతుంది. ఏది? ప్రత్యక్ష గుడారం. ధర్మశాస్త్ర గ్రంథాలు ఎక్కడ దాచారు? మందసం పెట్టారు. మందసం పెట్టి ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారంలో ఉంది. అంటే ధర్మశాస్త్రాన్ని భద్రంగా ఉండే స్థలం ఏది భూమి మీద ఆ రోజుల్లో? ప్రత్యక్ష గుడారం. అప్పుడు ప్రత్యక్ష గుడారమేనండి. మరి కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రాన్ని భద్రంగా కాపాడారా మానవాళి? ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా సరిగ్గా పాటించలా. ధర్మశాస్త్రం ఎవరు కూడా దాన్ని చెవిని పెట్టలా. ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించే పరిస్థితి లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని పాటించి దాన్ని నెరవేర్చిన వాడిగా కనపడుతున్నాడు. యేసుక్రీస్తు అని ఈ గుడారంలో ఆయన హృదయంలో ధర్మశాస్త్రం పెట్టుకుని దాని ప్రకారం ఈ భూమి మీద బ్రతికినట్టు కనబడుతుంది. ధర్మశాస్త్రాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే యేసుక్రీస్తు వారు ఒకడే. ఆ రోజు ప్రత్యక్ష గుడారం ధర్మశాస్త్రాన్ని భద్రపరిచింది. కొత్త నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని కాపాడింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే. నెరవేర్చి కాపాడాడు. కాపాడటం అంటే ఏంటి? నెరవేర్చటమే. ప్రతి మానవుడు దాన్ని నెరవేర్చలేకపోయాడు, దాన్ని భద్రం చేయలేకపోయాడు. యేసుక్రీస్తు వారు ఒకడే భద్రం చేశాడు. ఇంకా ప్రత్యక్ష గుడారానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి తెలుసా? అది స్థిరంగా ఉండేది కాదు. ఇలాగ ఒక బిల్డింగ్ కింద ఉండిపోయింది అనుకోండి, ఒక చోట నుంచి మరొక చోట పట్టుకెళ్తానికి ఉంటుందా? ఉండదు. కానీ ప్రత్యక్ష గుడారానికి ఏం చేయొచ్చు? ఒక చోట నుంచి మరొక చోటకి మోసుకెళ్ళిపోయేవారు. ఆ మధ్య తెర ఉంటుంది చూసారా? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య తెర. ఆ తెరని 200 మంది మోసుకెళ్ళేవారంటండి. ఓన్లీ తెర. ఒక చోట నుంచి మరో చోటకి 200 మంది యాజకులు మోసుకెళ్ళేవారంట. అసలు అది 4 టన్నులు బరువు అంట. క్లాతు 4 టన్నులు బరువు. అంటే ఒక చోట నుంచి మరో చోటకి మోసుకెళ్ళగలిగే విధంగా ఉంది. అలాగే యేసుప్రభువు వారు ఈ భూమి మీద స్థిర నివాసం లేనివాడే ఒక చోట నుంచి ఒక చోటకి పరిచర్య చేసుకుంటూ ఆయన జీవనాన్ని సాగించినట్టు మనకు కనపడుతుంది. అంటే ప్రత్యక్ష గుడారం ఎవరికి సాయిగా ఉంది? యేసుక్రీస్తు వారికి సాయిగా ఉంది. దాన్ని చేసే బెసలేలు ఎలా చేయాలి? దాన్ని చేయాలి. ఎందుకని? యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి స్వార్థ అందదు. అమ్మో మేకతోళ్ళు ఎడితే బాగోదేమో, మేకతోళ్ళు సింపుల్గా కనపడతాయి, ప్రభువా ఇంకేదైనా తోలు పెడితే బాగుంటుందేమో, సముద్రపు చేపల తోళ్ళు ఎందుకు ప్రభువా, మళ్ళీ దానికి కలర్ వేయటం ఎందుకు ప్రభువా అని అన్నాడు అనుకోండి బెసలేలు, అవతలబాహ అంటాడు. అలా పెట్టాడు అనుకోండి, ఏం నెరవేరదు. యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాలనుకున్నాడు, ఏ స్వార్థ పాత నిబంధనలను ప్రకటించాలనుకున్నాడో, ముందు సందేశాన్ని అందించాలనుకున్నాడో అది తప్పిపోద్ది. అర్థమవుతుందా మీకు? బెసలేలను ఎందుకు వాడుకున్నాడు దేవుడు? ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాలు చేయటానికి, ఆ వస్తువులు చేయటానికి, ఆ ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి ఆయన వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అని అంటే యేసుక్రీస్తు వారి గురించి కొన్ని సందేశాలు వస్తువుల ద్వారా అందించాలనుకున్నాడు. ఆ అందించడానికి గాను ఏ ఒక్కటి తప్పుపోకుండా ఉండటం కోసం పరిశుద్ధాత్ముడిని అతనికి నేను ఇచ్చాను, బెసలేలకి ఇచ్చాను, నువ్వు ఇంకెవరిని పెట్టుకోకని చెప్పి మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు పాత నిబంధనలో. ఇంకేమున్నాయి? నిర్గమకాండం 37 కదంతా చూసింది. నిర్గమకాండం 37:17 వచ్చిన చూడండి. అతడు మేలిమి బంగారంతో దీపవృక్షం చేశాడంట. మేలిమి బంగారంతో ఏం చేశాడు? దీపవృక్షం చేశాడంట. దాని ప్రకాండమును దాని కొమ్మను నగిష్మనిగా చేయాలి. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షం యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక్కో కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండో కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదం రూపమైన 3 కలశములు,
అట్లు దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్మలకును ఉండెను. చూడండి ఏం కనపడుతుంది ఇక్కడ. దీపవృక్షం ఎలా చేయాలో చెప్పుకొస్తూ పువ్వులు, బాదము, మొగ్గ అంటే కలశం. కలశం అంటే తెలుసా? చూపిస్తాను చూడండి. ఇది కలశం. దీన్ని కలశం అంటారు. దీంట్లో ఏం కనపడుతుంది మనకి? పువ్వు, మొగ్గ, బాదం, కాయ. పండింది కాదు, కాయ. అర్థమవుతుందా? దీపవృక్షానికి ఒక్కొక్క స్తంభంలో, అలాగే ఆ స్తంభంలో నుంచి నిగుడికి వచ్చినటువంటి ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మల్లో ఒక్కొక్క దానికి ఇది ఉంటుందండి. పువ్వు, మొగ్గ, బాదం. ఒరిజినల్ చూపిస్తాను చూడండి మీకు. అంటే ఒరిజినల్ అంటే ఇది మొత్తం పూర్తిగా ఒక్కొక్క దానికి. ఈ పైన ఉంది ఇది ఏంటిది? మొగ్గ, పువ్వు, బాదం. మొగ్గ, పువ్వు, బాదం ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మధ్య దాంట్లో? ప్రకాండంలో ఎన్ని ఉన్నాయి మధ్య దాంట్లో? 4 ఉన్నాయి. అదేనా? 4ఏనా? ఆ పక్క నుంచి నిగుడికి వచ్చిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ పక్క నిగుడికి వచ్చిన దాంట్లో 3 ఉన్నాయి. ఇది దీపవృక్షం. ఇలా చేయమన్నాడు దేవుడు. ఎవరి ద్వారా? మోషేకి చెప్పి బెస్లైన్ ఇలా చేయమని చెప్పి. ఏంటంటే ఎందుకు అలా చేయమన్నాడు అని అంటే మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు అందులో. చూడండి పై దాంట్లో మొగ్గ, పువ్వు, బాదం ఉంది కదా. మనకి బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధన ఏ పక్క ఉంటుంది? ఎడం పక్క ఉంటుంది, కుడి పక్క ఉంటుంది. మన బైబిల్ తీయంగానే ఎడం పక్క ఉంటుంది కదా. ఎడం పక్క ఏముంటుంది? పాత నిబంధన. కుడి పక్క క్రొత్త నిబంధన. ఓకేనా? ఒక్కొక్క కొమ్మలో నుంచి ఎన్ని వచ్చినాయి? కలశాలు ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఒక్కొక్క కలశాలు ఎన్ని ఉన్నాయి? మొగ్గ, పువ్వు, బాదం. 3 3 9. రెండో దాంట్లో 3 3 9. మూడో దాంట్లో 3 3 9. 3 9 27. ఆ మధ్యలో 4 3 12. 27 12. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలు. ఇంకెన్ని మిగిలిపోయినాయి? ఇక్కడ ఎన్ని మిగిలినాయి? 3 9. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు? 27. మొత్తం టోటల్ 66 పుస్తకాలు. 66 పుస్తకాలు నేను సందేశాన్ని ఇస్తున్నాను. ఆ వాక్యం మీ పాదాలకి దీపం అన్నాడు. లేదు ఇంకో కొంకెడతాను, ఇంకో కలసం పెడతాను అన్నాడు. ఇంకొన్ని పుస్తకాలు ఎన్ని అవుతాయి? ఇప్పుడు ఆర్సీఎం బైబిల్లో ఎన్ని పుస్తకాలు? 73 పుస్తకాలు. ఆర్సీఎంలో 73 పుస్తకాలు. కరిస్మాటిక్లోనేమో 76 ఉంటాయి. ఆర్సీఎంలో 73, కరిస్మాటిక్లో 76, ఆర్థోడాక్స్లో 86 ఉంటాయి, ప్రొటెస్టెంట్లో 66 ఉంటాయి. మనకి దేవుడు ఏ పుస్తకాలు తీసుకోమన్నాడు? ఎన్ని పుస్తకాలు తీసుకోమన్నాడు? 66 పుస్తకాలని బైబిల్లో ఎక్కడుంది అని అడుగుతారు. అక్కడ చెప్పాడు బెస్లెలతోటి, నువ్వు ఒక్కటి కూడా బీరవకుండా చేయాలి. దీపస్తంభం. దీపస్తంభం అంటే ఏంటి? దారి చూపించేది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు వెళ్ళినప్పుడు యాజకుడికి దారి చూపించడానికి 7 దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండేవి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన జీవితాల్లో కూడా సంఘం అని ఈ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి వెళ్ళటానికి ఈ వాక్యమే మనకి దీపం. ఇది దాటి మనం ముందుకి వెళ్ళామనుకోండి మనకి ఏం అందదో. ఇది దాటి గొప్ప జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటే మనం నష్టపోతాం. ఇది వద్దనుకుని మాత్రం వెళ్ళలేం. అర్థమైందా? ఎవరి చేత చేయించాడు ఇది? ఎందుకు ఈ జ్ఞానం? ఎలా చెప్పాడు? కలసం ఇలా పెడితే బాగుంటుంది అనుకో, షేప్ పెడితే బాగుంటుంది అన్నాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు చెప్పాలి. ఎందుకని? 66 పుస్తకాల సందేశం ఇవ్వాలనుకున్నాడు, దీపవృక్షం అలా చేయాలనుకున్నాడు. అందు గురించి యేసుప్రభువు వారు నేను ఈ లోకానికి వెలుగును అన్నాడు. ఇంకేముంది? నిర్గమకాండం 37. ఏ వేదిక? ధూపవేదిక. ధూపవేదిక. ధూపవేదిక అంటే ఏంటి? సాంబార్ అని ఎత్తారు చూసారా? 4 రకాల దినుసులు వేసి పొడి చేసి ఆ పొడి వచ్చే ధూపం వేస్తారు వాళ్ళు యాజకులు. ధూపవేదిక ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ధూపవేదిక చేసేటప్పుడు కూడా ఇంత కూడా తప్పిపోకూడదు. నేను చాలా క్లుప్తంగా వెళ్తున్నానండి. అంటే మన సందేశం ఇది కాదు.
వీటి గురించి వివరణ ఇవ్వటం కాదు. వీటిని చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరితో పనిచేశాడు? బెసలేలతో. ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? అసలు ఇందులో ఏది తప్పిపోకూడదు, ఎందుకంటే ఇందులో సువార్త ఉంది, యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సందేశం ఉంది కనుక ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా ఆ సందేశం ఖరాబ్ అవుతుంది. అందుగురించి బెసలేలతో పనిచేయడానికి పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ మందసం అంటే ఏంటి? మందసం యేసుక్రీస్తు వారికి అలా ఛాయగా ఉంది. దీపవృక్షం ఇప్పుడు మనం చూపించింది యేసుక్రీస్తు వారికి అలా ఛాయగా ఉంది. ధూపం వేసే వేదిక, దాన్ని బంగారు బలిపీఠం అంటారు. ఇది యేసుక్రీస్తు వారికి ఎలా ఛాయగా ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుని చిత్తమైతే నేను వాటిని వివరణిస్తాను. యేసుక్రీస్తు వారికి అవి ఛాయ, నిజస్వరూపం క్రీస్తు. రొట్టెల బల్ల ఉంది, బల్ల కూడా అలాగే చేయమన్నాడు. రొట్టెలు పెట్టుకునే బల్ల, దాన్ని సన్నిధి రొట్టెల బల్ల అంటారు. అంటే అవతల రొట్టెలు పెట్టేవారు, అవి యాజకుడు కూడా తినకూడదు. అవి ఆ రొట్టెలు జీవాహారం అనమాట. మనకి జీవాహారం యేసుక్రీస్తు వారు బల్లరాతల్లో మన చేతులు ఆడుతున్నాం కదా, దానికి సాదృశ్యం అనమాట. సన్నిధి రొట్టెల బల్ల అంటే అది. ఇలాగ ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారికి ఛాయగా ముందే ఆ ఉపకరణాల్లో, ఆ సామాగ్రిలో, ఆ పరికరాల్లో చేసి చూపించాలని దేవుడు ఆశపడ్డాడు. అందుగురించే వాటిని చేస్తున్నప్పుడు బెసలేలికి పరిశుద్ధాత్ముడు ఆ పరిచర్యలో ఆయన కూడా ఉన్నాడు. అసలు కేవలం పాత్రధారి మాత్రమే ఎవరు? బెసలేలు. సూత్రధారి పరిశుద్ధాత్ముడు. మొత్తం అంతా అయిందే అక్కడ. అసలు చదవండి, పాత్ర మీద మీరు చదవండి, ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఇంచు యేసుక్రీస్తు వారే. ఏ ఇంచు చూసినా యేసుక్రీస్తు వారే. అర్థమవుతుందా? అర్థమయ్యిందా? పోయిందా? అర్థమైపోయిందా? పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆయన పరిచర్య ఏంటి? పాత నిబంధనలో ఆయన పరిచర్య ప్రాథమికంగా దేవుని సందేశాన్ని ప్రవక్తల ద్వారా ప్రజలకు అందించడం. 2 అంటే ప్రత్యక్ష గుడారపు ఉపకరణాలు చేయటానికి సిద్ధపడిన దేవుడి చేత ఎన్నిక చేయబడిన బెసలేలకి సహాయం చేశాడు. ఆయన పనిచేశాడు అక్కడ. ఇంకా పాత నిబంధనలో చాలామంది వ్యక్తులతో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నాహువాడు చేసినప్పుడు కూడా, నాహువాడు కూడా 3 అంతస్తులు చేయమంటే 3 అంతస్తులు చేయాలి. సిద్ధిసారకు మాను తెమ్మంటాడు. సిద్ధిసారకు రాను అప్పట్లో తక్కువ, బాగా ఎన్నికలేంది. టేకెత్తే బాగుంటుంది ప్రభు అనలేదు ఆయన. ఏదే టేకేస్తే బాగుంటుందేమో ప్రభు, లేకపోతే అది వేస్తే బాగుంటుందేమో ప్రభు, బండారు ఎత్తే బాగుంటుందేమో ప్రభు అనలే. సలహాలు ఇవ్వాల. సిద్ధిసారకపు రాను తీసుకొచ్చి చేయమన్నాడు అంతే. ఎందుకు చేయమన్నాడు? చెయ్యి అంతే. కొలతలు ఎలా ఉండాలి? కొలతలు ఎన్ని మూరలు ఉండాలో చెప్పాడు. అన్ని మూరలు దాటకూడదు. మందం చేయి. తుమ్మకారి తీసుకొచ్చి బంగారు రేపు దానికి పొదుగు. అంగుళన్నర ఉండాలంటాడు. అంగుళన్నర దీనికి ఎందుకు ప్రభు అని అడిగితే కుదరదు. అంగుళన్నర ఉండాలి. అంగుళన్నరలో దేవుడు ఏది చెప్పాలనుకుంటున్నాడు. ఇటు 3 అంగుళాలు ఉండాలంటాడు. పైకేమో 6 అంగుళాలు ఉండాలంటాడు. 2.5 ఉండాలంటాడు పొడవు. ఎందుకనంటే ఆయన ఏదో సందేశం ఇస్తాడు. అందులో ప్రతి దాంట్లో కూడా క్రీస్తుని గురించినటువంటి సువార్త నిబిడీకృతమై ఉంది. దేవుడు ఆ సందేశాన్ని ఆ వస్తువులో సిద్ధపరిచుంచాడు. ఆ వస్తువులు చేస్తున్నప్పుడు కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు చేయటానికి జాగ్రత్త పడు, మచ్చుకు మచ్చు దింపాలి అని దేవుడు ద్వారా మోషే హెచ్చరించబడ్డాడు. ఆ పనిని అప్పగిస్తూ బెసలేలతో అదే మాట చెప్పాడు, ఏది కూడా నువ్వు తప్పిపోకూడదని. అది చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనకి సహాయం చేశాడు. ఇక పాత నిబంధనలో కొంతమంది భక్తులతో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఆదికాండం 39, 5 నుండి 12 వరకు చూడండి. ఇక్కడ యోసేపు గారితో పరిశుద్ధాత్ముడు కాసేపు ఉన్నాడు. యోసేపు గారితో కాసేపు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ కాసేపు లేకపోతే ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. ఎవరు? యోసేపు. యోసేపుతో కాసేపు ఆయన ముచ్చటేంటో చూద్దాం. అతడు తన ఇంటి మీదను తనకి కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడినై ఉండెను. ఆ తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో
అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఏం మాట్లాడిందంటారో, ఏదో మాట్లాడింది, మోటివేట్ చేసింది. కానీ ఈయన పోతిపరి భార్యతోనే కాదు, ఈయన సహవాసం పరిశుద్ధాత్ముడితో కూడా సహవాసం కొనసాగిస్తున్నాడు. అందుగురించి డివైడ్ అయింది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇక్కడ లేడనుకోండి, యోసేపుతో పరిశుద్ధాత్ముడు కాసేపు లేడనుకోండి, యోసేపు నీలా నాలా అలా ఉండిపోదుడు. యోసేపు ఆ ఐగుప్తికి ప్రధాని అయ్యేవాడు కాదు. యోసేపు పోతిపరి భార్యని రిజెక్ట్ చేయగలిగాడంటే, ఆమెను పక్కన పెట్టగలిగాడంటే, తన అందాన్ని కానీ తన ఏమన్నాడు సుందరత్వాన్ని కానీ బేస్ చేసుకోక, తనకున్న అవకాశాలని సద్వినియోగపరుచుకొనక పక్కకి పెట్టాడు అని అంటే ఈయనతో ఎవరో ఉన్నారు. అక్కడ లేదే. ఒకసారి చూడండి 41 అధ్యాయం 41:38 చూడండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. ఎవరండి? పరో మాట్లాడుతున్నాడండి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటే ఇంక ఎవరు లేరంట. అలాగా అంటే పరిశుద్ధాత్ముడు ఎవరితో పనిచేశాడు? యోసేపు గారితో ఉన్నాడు. యోసేపు గారి జీవితం వర్ధిల్లటానికి ప్రధాన సూత్రధారి పరిశుద్ధాత్ముడు. వ్యక్తులతో పనిచేశాడు ఆయన. దేవుని నియమాన్ని అధిగమించినప్పుడు, దేవుని నియమానికి కట్టుబడి లేనప్పుడు, బలహీనులై పాపానికి ప్రేరేపించబడి పాపం వైపు తిరిగినప్పుడు భక్తులతో పనిచేశాడు ఆయన. వద్దు అని చెప్పాడు. కొంతమందిని ఆ పాపలు పడకుండా కాపాడాడు. కొంతమంది పాపలు పడిపోతే వారి దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా బైబిల్ చెప్పింది. రాజులతో పనిచేశాడు ఆయన, న్యాయాధిపతులతో పనిచేశాడు. యోసేపు గారితో పనిచేసినట్టే న్యాయాధిపతులతో కూడా పనిచేశాడు. మనం చూసాం కదా, సంసోను మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. దేన్ని? సింహాన్ని. న్యాయాధిపతులు చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. అసలు వారితో మనల్ని పోలిస్తే వాళ్ళు ఎంతో సంబరపడతారండి. ఎందుకంటే మనకున్నన్ని ఏర్పాట్లు వాళ్ళకి లేవండి. దేవుడు మనకి ఇచ్చినన్ని ఏర్పాట్లు వాళ్ళకి చేయలే. పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్తూ ఉండేవాడు, కాసేపు వారితో ఉండేవాడు. ఎక్కడైనా లేఖనాలు సూచన మేరకు వాళ్ళు అధిగమించి ఏదైనా కాని పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి సహాయకారిగా ఉంటూ సహాయం చేసి వస్తూ ఉండేవాడు. మరలా ఆయన వచ్చేలోపు ఏదైనా పాపం ప్రేరేపించబడితే పడిపోతే ఇంకా ఆయన ఏం చేయలేకపోయాడు. 6వ అధ్యాయము 3 చూడండి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పున నుండి వారందరూ తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారం వారి మీదకు వచ్చి వారి ఎదుటి దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని కానీ ఎద్దుని కానీ గాడిదని కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి వంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఎవరెవరంట? మిద్యానీయులు, అమాలేకీయులు. తూర్పు నుండి వారందరూ వచ్చేసంటే వీళ్ళ మీద పడిపోయారంటండి. ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. 11వ వచనం చూడండి. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒప్రాలోని మస్తక వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా. ఎక్కడున్నాడంటండి? ఇక్కడ విపరీతమైనటువంటి దాడులు జరిగిపోతున్నాయి. ఇలా పంటలన్నీ ఎత్తుకుపోయి పాడు చేసేస్తున్నారు. వాళ్ళు పాడు చేసేస్తున్నారు, ఎత్తుకెళ్ళిపోవాల్సింది ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎవరు? మిద్యానీయులు, అమాలేకీయులు. తూర్పు నుంచి వచ్చినటువంటి కొంతమంది శత్రు సైన్యం. వీళ్ళ నుంచి ఇడిపించాలంటే వీళ్ళ వల్ల కాదు. దేవుని దగ్గర వీళ్ళ హీనదశని బట్టి దేవుని దగ్గర మొరపెడుతున్నారు. మొరపెడుతుంటే దేవుడు చూశాడు, ఎవరున్నారో చూశాడు. చూస్తే ఒక ఆయన గానుగు చాటును కూర్చునంట గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట. నాకు ఎందుకు వచ్చింది గొడవ బాబు, ఎత్తుకుంటే ఎత్తుకెళ్ళిపోయారు, నాదేదో పంట తెచ్చేసుకున్నాను నేను ఇంటికి
అని చెప్పి గానుగు చోటను కూర్చుని తాతీగా దుల్లగొట్టుకుంటున్నాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడని అంటే, గానుగు చోటను దుల్లగొట్టుకుంటున్న వ్యక్తి దగ్గరికి వచ్చి యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి నీడలు ఇదంతే మాకు ఎలా సంభవించాను, యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించానని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాను, మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించానని అతనితో చెప్పాను. బాధపడుతున్నాడా? అంత గొప్ప కార్యాలు చేసి ఐగుప్తుల నుంచి తీసుకురావాల్సిన అవసరమేముంది? అక్కడే వదిలేయచ్చు కదా. మా పితరులు ఎంత స్టోరీలు చెప్పుకొచ్చారు, పడుకుంటే చెప్తున్నారు, అన్నం తింటే చెప్తున్నారు, నడుస్తుంటే చెప్తున్నారు, ఐగుప్తులు దేవుడు చేసిన కార్యాలు అన్నీ కదని చెప్తున్నారు. ఎలా అంటే, లేదు లేదు, ఐగుప్తులో కంటే గొప్పగా నిన్ను ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని చెప్పినప్పుడు కింద మీరు సంభాషణ అంతా చూడండి. నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నప్పుడు నేను ఏ గోత్రపు వాడిని అంటున్నాడు? ఎన్నిక లేనటువంటి గోత్రం కదా అది మనషే గోత్రం. మనషే గోత్రంలో ఎన్నిక లేనటువంటి నేను నీకు అవసరమా? నేనేం చేయగలను అని బలహీనుడై, నా వల్ల ఏమీ కాదు, నా వల్ల దేవుని పని జరగదు, నన్ను దేవుడు వాడుకోడు అని అసహనంతో ఎక్కడో గోధుమ చాటును కూర్చుని గోధుమలు దొల్లగొట్టుకుంటూ కాలయాపన చేస్తున్నటువంటి ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పాడు, రావయ్యా నేను వాడుకుంటానని. మరి ఇలాంటి బలహీనను వాడుకోవడానికి ఏం కావాలి? మిద్యానీయుల మీద, అమాలేకుల మీద, తూర్పు నుండి వచ్చేవారి మీద దాడి చేయాలంటే గిద్యోను గారికి ఏం కావాలి? బలం కావాలి. బలం ఎవరిస్తారు మరి? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాము. 6వ అధ్యాయం చూశారు కదా, 33, 34 చూడండి. 6వ అధ్యాయంలో మిద్యానీయులందరూ, అమాలేకీలందరూ, తూర్పు వారందరూ కూడా కూడి వచ్చినది నది దాటి యజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఏమండి? యెహోవా ఆత్మ ఎవరిని ఆవేశించానట? గిద్యోనును. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబ వారు అతని వద్దకు వచ్చిరి. మీరు ఇలా కిందకి చదువుకుంటూ వెళ్తే ఎంత గొప్ప పోరాటం చేశాడో, వారిని ఎలా కాపాడుకున్నాడో వాళ్ళ చేతిలోంచి మనకు అర్థమవుతుంది. అంటే న్యాయాధిపతులతో కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పనిచేశాడు. ఆయన ప్రాథమికమైన పని ఏంటి? లేఖనాలు రాయించటం. 2, వ్యక్తులతో పనిచేశాడు. ఎలా పనిచేశాడు? ప్రత్యక్ష గుడారం కానీ అక్కడ ఉపకరణాలు కానీ చేయడానికి ఆయన పనిచేశాడు. 3వది, భక్తులతో కూడా ఉన్నాడు. వాళ్ళు పాపలు పడిపోకుండా కాపాడడానికి. కొంతమంది ఎవరైనా శత్రు సైన్యం వచ్చినప్పుడు వారి మీద దేవుని ప్రజలు విడిపించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఇస్తూ, ఇక్కడ మనకి గిద్యోను విషయాలు ఇదే కనపడుతుంది. అర్థమైందా? పాత నిబంధనలైన పరిచర్య ఏంటి? వ్యక్తులతో పనిచేశాడు ఆయన, వ్యక్తులతో ఉన్నాడు ఆయన. ఎక్కువగా ఆ వారితో ఉన్నట్టు మనకు కనపడదు, వచ్చి వెళ్తున్నట్టుగా. పాత నిబంధనలైన పరిచర్య గొప్పగా కనపడుతుందా? గొప్పగానే కనపడుతుంది. ఆ కాస్తంత సమయమే మనకు అంత గొప్పగా కనపడితే, నిత్యము మనతోనే ఉండి దేవుని చింతతో పరలోకానికి నడిపించేంత వరకు, విమోచన దినం వరకు మనతోనే ఉంటానని చెప్తున్న ఆ పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మనలో ఇంకెంత గొప్పగా జరగాలి. అంటే దేవుడి ఏర్పాట్లన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. మనం ఇంకెవరితో పనిచేసాడు ఆయన పాత నిబంధనలో? రాజులతో కూడా పనిచేశాడు. ఒకసారి అది కూడా ముగించా, అంటే ఈ కంప్లీట్ చేసేస్తే నేను వచ్చేవారు కొత్త తీసుకోవడానికి ఉంటుంది. దావీదు గారితో పనిచేసి ముందు సౌలు గారితో చూద్దామండి. రాజులతో పనిచేసాడండి ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 16:14 యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగాని కనపడుతుంది. అంటే అభిషక్తులకు ఇజ్రాయేల్ రాజులతో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసేవాడిగా కనపడుతుంది. అయితే వాళ్ళు దైవ నియమాన్ని నుండి తొలగిపోయినప్పుడు, దేవుని చేత విసర్జించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి దగ్గర నుంచి విడిచిపోతుండేవాడంట. సౌలుకి సంభవించిందా ఈ పరిస్థితి? ఏమయ్యాడు పరిశుద్ధాత్ముడు? ఎందుకని? అంటే దైవ నియమాన్ని విడిచిపెట్టి బ్రతుకుతే పరిశుద్ధాత్ముడు వారితో ఉండేవాడు కాదు. దైవ నియమాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా పరిచర్య జరిగిస్తూ, ఇష్టానుసారంగా దాన్ని ఏమంటారు, రాజరికాన్ని కొనసాగిస్తూ, తను ఏలుబడిని చేస్తూ ముందుకెళ్తే పరిశుద్ధాత్ముడు వారితో పనిచేసేవాడు కాదంట, వచ్చేసేవాడంట ఆయన బయటికి. తర్వాత మనం చూస్తాం దావీదు గారు.
కీర్తన 51:11 అంటాడు ఏమని? నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నీ వద్ద నుండి తీసివేయొద్దని. ఎందుకు చేస్తున్నాడు ఈ ప్రార్థన? ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే, దావీదు గారు నేను అభిషేకించబడ్డాను, ఏర్పరచబడ్డవాడిని, నేను సేవకుణ్ణి, ప్రజలందరూ కూడా నన్ను వెంబడించే వారందరూ కూడా నన్ను ఒక దేవదూతలా చూస్తున్నారు, నేను చేసే పని వలన దేవుని హృదయం పగిలిపోతుంది, తర్వాత నా జీవితం విచ్ఛిన్నమైపోతుంది అనే సంగతిని మర్చిపోయి బెత్షెబా అనేటువంటి స్త్రీ వ్యామోహంలో పడి పాపలో పడిపోయాడు. పాపలో పడిపోయి ఆ పాపాన్ని కవర్ చేసుకునే క్రమంలో, పాపాన్ని సమర్థించుకునే క్రమంలో సమయాన్ని అంతా కూడా దానికే వెచ్చించాడు. దినానికి 7 మార్లు ప్రార్థన చేసే ఈ దావీదు, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ఈ దావీదు గారు పాపలు పడిపోయినప్పుడు, ఆ సమయాన్నంతా ఆ పాపానికే వెచ్చించినప్పుడు అప్పుడు అర్థమైంది ఒక మాట, సౌలుని విడిచిపోయినట్లు నన్ను కూడా పరిశుద్ధాత్ముడు విడిచిపోతాడేమో అని నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత అర్థమైంది. అప్పుడు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుంచి తీసేయకు, నేను పాపం చేశాను, ఘోరమైన పాపం చేశాను, నీ హిస్సోపుతో నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసేయకన్నాడు. దావీదు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మనికి సహాయంతో చేసినాయే. గొలియాతుని చంపింది కావచ్చు, తర్వాత సింహాన్ని ఎలుగుబంటిని చీల్చింది కావచ్చు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మనికి సహాయంతోనే చేశాడు. ఎప్పుడైతే బెత్షెబా విషయంలో పాపం చేశాడో నిజంగా నాకు తెలిసి పరిశుద్ధాత్ముడు అప్పుడు తప్పుకుని ఉంటాడు. అందు గురించే ఆ ప్రార్థన చేశాడు ఆయన. సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయి దురాత్మ వచ్చినట్లుగా చాలామంది పరిశుద్ధాత్ముడు వారిలో పనిచేస్తాడు, చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, వినకపోతే మాత్రం ఆయన వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతుంది. అటు ఎవరెవరితో పనిచేసినట్టు కనపడుతుంది? రాజులతో పనిచేశాడు, న్యాయాధిపతులతో పనిచేశాడు, పాత నిబంధనలో ఉపకరణాలు సువార్తను అందించే క్రమంలో దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ పని చేస్తున్నప్పుడు బెస్లతో పనిచేశాడు. దేవుని సందేశాన్ని అందించడానికి ప్రవక్తలతో కలిసి ఆ సందేశాన్ని అందించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. పాత నిబంధనలు అయిన పరిచర్య ఏంటి? ఇన్ని కోణాల్లో ఉంది. ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. పాత నిబంధన ముగింపు కాలానికి ధర్మశాస్త్రం ముగింపులో బాప్తిస్మిచ్చు యోహాను గారు జనన విషయంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. యేసుక్రీస్తు వారు జన్మించే విషయంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ముగింపులో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం రాజుగా అభిషేకించబడతాడన్న విషయంలో కూడా యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్ముడు అభిషేకించినట్టు కనబడుతుంది. ఆ అభిషేకంతో అరణ్యంలోకి కొనుపోబడ్డాడు. ఆ అభిషేకంతో 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన పరిచర్యని, ఆయన జీవితాన్ని కొనసాగించినట్టు మనకు కనపడుతుంది. చాలా పనిచేశాడండి ఆయన పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధన పరిచర్య చూసిన తర్వాత దావీదు గారు కనుక ఇక్కడ కూర్చుని ఉంటే, ప్రభువా అప్పుడు ఎందుకు పుట్టించే ప్రభువా, నన్ను ఇప్పుడు పుట్టించాల్సింది అంటాడు. యోసేపు గారు మన మధ్య ఉంటే కనుక, ప్రభా అప్పుడు కాదు ప్రభువా ఇప్పుడు పుట్టించాల్సింది నన్ను అంటాడు. మనం అనుకుంటాం, ప్రభువా ఇప్పుడు కాదు ప్రభువా మమ్మల్ని అప్పుడే పుట్టించాల్సి వచ్చింది, పాపం చేసినప్పుడల్లా ఆయన తప్పుకుందుడు, మంచిగా ఉన్నప్పుడల్లా ఆయన వద్దుడు అనుకుంటాం మనం కదా. ఉన్నారండి అలాంటి వాళ్ళు, లేరనుకోకండి. 100% ఎత్తే కనుక 70% వాళ్ళకే వస్తుంది. కాబట్టి పాత నిబంధనలో ఆయన పరిచర్య ఎంత ఘనంగా కనపడుతుంటే కొత్త నిబంధనలు ఇంకెంత ఘనంగా ఉందో ఆలోచించాలి. ఆయన మనతో ఉండి ఏం చేస్తాడో దేవుని చిత్తమైతే తర్వాత అంశాలు మనం నేర్చుకుందాం. ఇప్పటివరకు అర్థమైందా మీకు? పాత నిబంధనలో ఆయన పని చేశాడా? చేశాడు. ఎలా చేశాడు? తాత్కాలికమైన పని కూడా ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం, అర్థం కాకపోతే ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడి గురించి మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి పార్ట్ కూడా వినండి. అంటే వీటి మీద మనకి ఏదైనా ప్రశ్నోత్తరాలు పెడదామో ప్రార్థన చేసుకుందాం.